సెక్స్ అనగానే ఓ మగభాగం ఆడభాగంలో పోవటం, పని గంటను బయటికి రావటం ఇదేని అనుకుంటారు. సెక్స్ అంటే అది కాదు, అది సెక్స్ యాక్ట్ మాత్రమే. సెక్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. సెక్స్ అంటే ఓ మనిషి ఏ విధంగా అసలు తన యొక్క లైంగిక కోరికలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా బయటికి చెప్పుకుంటాడు, లేకపోతే బయటికి దాన్ని ఏ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు అనే దగ్గర మొదలుకొని ఏ వయసులో ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎటువంటి వాడితో చేస్తారు, వాడికి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా రకరకాలైన అంశాలు ఉంటాయి. అంటే ఏమిటంటే అందరూ అనుకునేది ఈ సెక్స్ అనగానే సెక్స్ యాక్ట్ ఆ కొద్ది నిమిషాల్లో ముగిసిపోయేది. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కొన్ని పదాలు సెక్స్ యాక్ట్, సెక్స్, దెన్ సెక్షువల్ యాంబియన్స్, రొమాన్స్, సెక్స్ లైఫ్, మెరైటల్ లైఫ్, లైఫ్. ఈ సర్కిల్స్ లోపల మనం చూసేది ఆ చిన్న సర్కిలే, ఆ చిన్న నడమచ్చులో ఉన్నటువంటి చుక్క మాత్రమే చూస్తున్నాం. సెక్స్ యాక్ట్ అనే చుక్క చూస్తున్నాం. ఆ సెక్స్ యాక్టే కాకుండా దాని చుట్టూరా చాలా లేయర్స్ ఉంటాయి. సెక్స్ యాక్ట్ తర్వాత సెక్స్ అనేది ఉంటుంది. సెక్స్ కి సెక్స్ యాక్ట్ అని ఉంటుంది. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది సెక్షువల్ లైఫ్, నాట్ సెక్స్ యాక్ట్. వెరీ సింపుల్. ఇది ఒక రోజుతో వచ్చేది కాదు, చిన్నప్పటి నుంచి జరుగుతుండేదే. పసిపిల్లలకు కూడా సెక్స్ సంబంధించింది ఉంటుంది. కాకపోతే దాని గురించి మనం బయటపడటం అనేది కుర్ర వయసు వచ్చిన తర్వాత, అంటే 14, 15, 16 ఏళ్ల వయసు వచ్చిన వస్తుంది. అంటే దాంట్లో ఒక కౌమార దశలో వచ్చే స్థితి నుంచి కుర్రవాడుగా ఉంటాం. పెళ్లి కాకముందు, పెళ్ళయిన తర్వాత, వయసు మీరిపోయిన తర్వాత, ముసలాడు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి ఏ వయసుకైనా కానీ సెక్స్ సంబంధించింది అనేది ఉంటుంది. వాడు చేయలేకపోవచ్చు, చేయటానికి మనుషులు దొరకపోవచ్చు, కానీ వాళ్ళ సెక్స్ ఆలోచన మాత్రం గ్యారంటీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చూపించారు. వీళ్ళు ఈ సెక్స్ సంబంధించిన దాంట్లో వీరి లోపల ఒకటి, ఈ సెక్స్ చేయటానికి నీ శరీరం సహకరిస్తే చాలదు, నీ శరీరం మనసు కూడా సహకరించాలి, సొసైటీ సహకరించాలి, సొసైటీ సహకరించాలి, దాంతోపాటు ఇంటిమేట్ ఉండే పార్ట్నర్ సహకరించాలి. ఇవి ఈ సైట్. దాని తర్వాత వయసు, అనుభవం, వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు, దాంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్స్. అంటే 2 సగాలు. ఒకటి అందరికీ జరిగేది, రెండవది డిసీజ్. మీరందరూ అనుకుంటారు సెక్స్ సంబంధించిన జబ్బుల గురించి తెలుసుకోవడం కాదు. ఇన్ఫాక్ట్ పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా సెక్స్ అంటే ఏమి తెలియని వాడు బోర్డు ఎంతమంది ఉన్నారు. 10 మంది పిల్లలు కలిగి ఉంటారు, చాలా మంది ఉన్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మనం సెక్స్ గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది? చాలా మందికి సెక్స్ కష్టాలు వస్తున్నాయి కాబట్టి. చాలా మందికి సెక్స్ కష్టాలు వస్తున్నాయి. ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు ఉండేవి. ఇంతకుముందు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. అందరూ బయటికి చెప్పుకోవటం, కొంతలో కొంత వెలుగులోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సెక్స్ చేయటానికి, సెక్స్ హెల్త్ అంటే అందరూ అనుకునేట్టు ఏదో గబకన పని చేయటం కాదు. ఎందుకని కష్టాలు ఎక్కువ వస్తున్నాయి ఈ రోజుల్లో అంటే, ఓ చిన్న ఉదాహరణ చెప్పటానికి, సెక్స్ చెడిపోవటంలా, సెక్స్ జబ్బులు రావటంలా మనం తెచ్చుకుంటున్నాం. సింపుల్. జబ్బులు రావటంలా మనం జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకి నాకు తెలియదు, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం హుస్సేన్ సాగర్ నీళ్లు అందరూ మంచినీళ్లుగా చాలా తీయగా ఉండి తాగేవాళ్ళంట. అది మనకు తెలియదు, మీరు ఎవరు చూసుకుంటారు, నేను చూడలేదు. హుస్సేన్ సాగర్ నీళ్లు తాగటానికి పనికొచ్చేవంట ఒకప్పుడు. ఇవాళ మురుగు వాసన కొడుతుంది. దాని తర్వాత ఏం చేస్తున్నాం? మురుగు వాసన కొట్టేదాన్ని మనం నీళ్ళని కాచి చల్లార్చి నీళ్లు తాగుకుంటున్నాం. దాని తర్వాత స్టెప్, ఇప్పుడు ఆ స్థితి కూడా దాటిపోయి కాచి చల్లార్చే స్థితి నుంచి సీసాల్లో ఖరీదైన బాటిల్స్ కొనుక్కొని, అది 20 రూపాయల లీటరు, 600 రూపాయలు కొనుక్కుంటున్నాం. అదేవిధంగా సెక్స్ సంబంధించిన దానికి కానీ, పిల్లల కోసమని కానీ, అది ఒరిజినల్గా బాగానే ఉంది, దాన్ని మనం చెడగొట్టుకున్నాం.
ముఖ్యంగా ఫర్టిలిటీ దాంట్లో మనం చెడగొట్టుకున్నాం. ఆ చెడగొట్టుకునే దానికి కొన్నాళ్ళు ఏం చేసాము, ఏదో ఆ మందులు ఈ మందులు వాడుకుని, అంటే కాచి చల్లార్చినట్టుగా నీళ్ళని అని సరి చేసుకున్నాం. ఆ స్థితి దాటిపోయిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన స్థితి తాగే నీళ్ళు కూడా లేవు. ఇవాళ బాటిల్లో కొనుక్కొని తాగాల్సి వస్తుంది. అదే మనం ఇన్ఫర్టిలిటీ సెంటర్ పోయి చేసుకుంటున్నాం. అంటే మనకు చెడిపోయిన దాన్ని బాగు చేసుకోవటానికి కోసమని చెడగొట్టుకుని బాగు చేసుకోవటానికి ఏం చేస్తున్నారా అని ఎవరిని అడిగితే బురద జిమ్మాను దాన్ని కడుగుతున్నాడంట. మనం చేసేదంతే. అంటే సెక్స్ హెల్త్ కానీ రిప్రొడక్టివ్ హెల్త్ కానీ చెడిపోవటానికి కారణం మనమే, మన జీవిత విధానమే. ఫస్ట్ పాయింట్. అంటే ఎందుకనేది చెడిపోతుంది? ఈ చెడిపోయే వాటిని కాకుండా 1 by 1 ఈ సెక్స్ చెడిపోవటానికి మగవాళ్ళలో వాళ్ళ ఆలోచన విధానం, మొట్టమొదటి ఆలోచన విధానం మారిపోయింది. అంటే ఏమిటి? సెక్స్ అనేది ఒక రొటీన్ పని. అందరూ సెక్స్ చేస్తారు. సెక్స్ చేస్తే పిల్లలు పుడతారు. అది ఆటోమేటిక్ పని. అంటే కృష్ణానదిలో నీరు పైనుంచి వస్తే కిందకి నీరు రావాల్సిందే. అంటే సెక్స్ చేస్తే పిల్లలు పుట్టడం అనేది సహజ పరిణామం. అట్లా కాకుండా అంటే ఏమిటి? సెక్స్ చేయటం అది జరిగిపోయే పని లోపల ఒక బై ప్రొడక్ట్ మాత్రమే పిల్లలు కలగటం. కానీ ఇప్పుడు ఏమిటి? పిల్లలు కలగటానికి కోసమని సెక్స్ చేస్తున్నారు. పిల్లలు కలగకపోవటానికి సెక్స్ మానేస్తున్నారు, లేకపోతే వేరే టెక్నిక్ వాడుతున్నారు. అంటే ఏమిటంటే మన సహజమైన దానికి ఇప్పుడు ఎంత దాకా వచ్చిందంటే సెక్స్ చేయటం అనేది పిల్లల కోసమనే. పిల్లలు పుట్టే రోజుల్లోనే ఇంతే చేస్తున్నారు, మిగతా రోజులు చేయటం మానేస్తున్నారు. అంటే ఏమిటంటే ఇప్పుడు సెక్స్ కూడాను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన దాంట్లోనూ సెక్స్ కూడా అది ఒక పని. అది రోజువారీ జరిగే పని కదా. అన్నం తింటే దొడ్డిపోతుంటారు, అదేవిధంగా సెక్స్ చేస్తే పిల్లలు పుడతారు. అట్లా కాకుండా రోజువారీ పనిని ఒక కూలి పనిగా చేశారు. అంటే సెక్స్ అనేది ఒక పని. ఆ పనికి జీతం ఏమిటి? గర్భిణీ రావటం. మనం రోజువారీ చేసామనుకోండి, అది అన్నీ నడిచిపోతూనే ఉంటాయి. కానీ ఒక పని కోసం మనం చేస్తున్నాము అంటే అది జీతం కోసం చేసాం. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇప్పుడు పిల్లల కోసమని వచ్చే వాళ్ళల్లో సెక్స్ ఫెయిల్యూర్లో మెజారిటీ కారణాలు ఇవే. అంటే మగవాళ్ళల్లో చాలామందికి సెక్స్ హెల్త్ ఎందుకు చెడిపోతుంది అని తెలుసుకుంటే, ఒకటి, అన్నిటికంటే కావలసింది సరైన తిండి. గొప్ప తిండి కాదు, సరైన తిండి అంతే. దాన్ని గొప్ప తిండి అక్కర్లేదు, ఇంత ఖరీదైన తిండి అక్కర్లేదు. రెండోది సరైన నిద్ర. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి తెలియదు ఏమిటంటే, హాయిగా నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున అందరికంటే ఎక్కువ, అన్నిటికంటే మగవాళ్ళల్లో టెస్టోస్టిరోన్ హార్మోను తెల్లవారుజామున ఎక్కువ ఉంటుంది. అదే రోజంతా నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి హార్మోన్ తక్కువ ఉంటుంది. వెరీ సింపుల్ లాజిక్. అంటే తినటం లోపల, నిద్రపోవటం లోపల, రెండవది టెన్షన్ లోపల ప్రశాంతమైన జీవనం గడపటం. ఇదే కాకుండా తినటం లోపల మనం అన్ని తినే వాటిల్లో అంటే జనరల్ హెల్త్ కోసమని ఈ జంక్ ఫుడ్స్ తినొద్దంటాం, అది వేరు మాట. అట్లా కాకుండా మనం తినే వస్తువులన్నీను ఒకటి పెస్టిసైడ్స్ వేసిన వస్తువులే. అంటే పురుగుల మందులు వేసింది, ఎరువులు వేసి పెంచిందే. పురుగుల మందులు, ఎరువులు రెండూను మేల్ హార్మోన్ తగ్గించేస్తాయి, పిల్లలు పుట్టే శక్తి తగ్గించేస్తాయి. రెండవది ప్యాక్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్. అంటే బజార్లో ప్యాకెట్స్లో అమ్ముతుంటారు, దాంట్లో ఫుడ్ ఎడిటివ్స్ కలుపుతారు. లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో పెడితే ఆ ప్లాస్టిక్ దాంట్లో ఉండే కెమికల్స్ అన్నీ మన ఒంట్లోకి పోయి మన హార్మోన్ చెడగొడుతుంది. హార్మోన్ చెడగొట్టేసరికి పిల్లలు పుట్టే శక్తి, సెమెన్ క్వాలిటీ తగ్గిపోతుంది. మూడోది, అన్నిటికంటే కామన్, కుర్రవాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నట్లేరు. మూడోది కేఎఫ్సి. పనిమాల కేఎఫ్సి చెప్తున్నాను. కేఎఫ్సి దాంట్లో అందరూ పోయి మహా ఆనందంగా చికెన్ తింటాం. ఎందుకని? వాడు కేఎఫ్సి చిన్న ఫ్రెష్ బాగా ఎక్కువ ఉంటుంది, ఆయిల్. అవన్నీ దాని అంతది రావటం కాదు.
దానికి పెట్టల కోసకి బాగా లావు రావటానికి కోసమని ఎస్ట్రోజన్ వేసిన ఫుడ్ పెడతారు. దాంట్లో ఎస్ట్రోజన్ ఉంటుంది, ఫీమేల్ హార్మోన్ ఉంటుంది. అది తిన్నాక మగవాళ్ళకి ఫీమేల్ హార్మోన్ పెరుగుద్ది, మేల్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇంత సింపుల్ మ్యాటర్. అంటే ఏమిటంటే అది డైరెక్ట్ ఇక్కడ కాదు, అది కొన్ని సంవత్సరాల తప్పుడు అదే విధంగా చేసిన తర్వాత వస్తుంది. ఇవన్నీ మనం తెచ్చుకున్నవే, వచ్చినవి కాదు. ఇంకన్నిటికంటే ముఖ్యమైనది ఆడవాళ్ళల్లో కూడా ఇదే విధంగా కష్టాలు వస్తున్నాయి. ఇంతకుముందాక సెక్స్ హెల్త్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు సెక్స్ లోపల సమానమైన వాళ్ళే, సెక్స్ లోపల సమానమైన వాళ్ళే. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి సెక్స్ చేయటం అనేది మగవాళ్ళ హక్కు, మగవాళ్ళ బాధ్యత. చేయలేకపోతే మగవాడి తప్పు. గర్భిణీ దాల్చడం అనేది ఆడవాళ్ళ బాధ్యత, పిల్లల కంటం ఆడవాళ్ళ బాధ్యత. ఈ విధంగా నిర్ణయం అయిపోయింది అంతే, అది నిజం కాదు. అంటే ఏమిటంటే దాంట్లో పిల్లలు కలగటానికి ఆడవాళ్ళకి బాధ్యత ఇచ్చేశారు, అదే సెక్స్ చేయటానికి మగవాళ్ళకి బాధ్యత ఇచ్చారు అంతే. కానీ నిజంగా సెక్స్ అనేది మగవాడు చేసేది, ఆడవాళ్ళు చేయించుకునేది కాదు, కలిపి చేసే పని. ఇప్పటిదాకా ఆ విధంగా ఉన్నటువంటి మగవాళ్ళ డామినేషన్ తేడా వచ్చేసి ఆడవాళ్ళు కూడా తన హక్కును తను వినియోగించుకుంటున్నారు. అందుకని కష్టాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. తెలుగు వచ్చిన వాడు కొంతమంది ఉంటే తెలుగులో సెక్స్ యాక్ట్ని వీళ్ళకి తెలిసి ఉండాలి, సంభోగం అంటారు. సెక్స్ యాక్ట్ని సంభోగం అంటారు. దాంట్లో భోగం అంటే అందరికి తెలుసు, సంతోషం. సంభోగం లోపల మనం చేసేది వాటి దాకా భోగం అట్ల నుంచి బదులుగా SOME కొంత భోగమే చేశాం. కానీ లెక్క ప్రకారం చేయాల్సింది తెలుగులో సమభోగం, అంటే ఇద్దరికీ సమానంగా చేయాల్సింది. సంభోగం కాదు, సమభోగం చేయటం. ఈ ఒక్క మాట కొన్ని గుర్తుపెట్టుకుంటే సగం సెక్స్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇదే కాకుండా పిల్లలు కలగటం స్పాంటేనియస్ కలుగుతారు, దానికి ఎవరైనా చేయాల్సిన పని ఉందా? కానీ ఇప్పుడు పిల్లలు ఎందుకు కలగట్లేదు పిల్లలు కలగట్లేదు అంటే మనం కలగకుండా ఆపేస్తున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసి ఉండాలి, ఇంతకుముందు ఎవరైనా పిల్లల కోసం పరీక్ష చేయించుకోవడానికి వస్తే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, 6 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు, అయిపోయింది. అదే ఒక్క ప్రశ్న వేసేవాళ్ళం. ఇవాళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఈ ఎన్ని సంవత్సరాల లోపల నువ్వు మీ ఆయన ఏది ఒకే చోట ఎన్ని రోజులు కలిసి ఉన్నారో, నేను అమెరికాలో ఉన్నా, ఇండియా. ఆ తర్వాత నువ్వు మీ ఆయన కలిసి ఉన్నప్పుడు ఎన్నాళ్ళ పాటు మీ ఇద్దరు భార్య భర్త పిల్లలు వద్దనుకుని జాగ్రత్త తీసుకున్నారు, దాని తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత ఎన్ని రోజుల పాటు నువ్వు ఏ డ్యూటీ ఉన్నావు, ఎన్ని రోజుల పాటు మీ ఆయన ఈ డ్యూటీ ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత అంత అడిగితే చివరికి పెళ్ళి ఎన్నాళ్ళయింది, 6 సంవత్సరాల లోపల 3 నెలలు అయ్యి ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే కాబట్టి పెళ్ళై మేజర్ కారణం పిల్లలు కలగకపోవటానికి ఇవే మేజర్ కారణాలు. అది కూడాను సెక్స్ చేయటంలో కూడా మీకు ఎవరికి తెలియని మాట, మగవాళ్ళలో సెక్స్ సామర్థ్యం అందరికీ ఉంటుంది, దాన్ని చెడగొట్టుకుంటారు. కానీ వాళ్ళకి అన్ని ఇంద్రియం బాగానే ఉన్నా కానీ పిల్లలు కలగకపోవటానికి చాలా కామన్ కారణం ఏమిటో తెలుసా? సెక్స్ చేయకపోవటం. అందరూ అయితే జోక్ కనిపించవచ్చు గాక, నేను 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కూడా అడిగినప్పుడు పెళ్ళైన కొత్తలో ఎన్ని రోజుల పాటు సెక్స్ చేశారా అంటే రోజుకు 2-3 సార్లు చేసాం సార్ అని అందరూ చెప్పేవాళ్ళు. ఇవాళ అదే ప్రశ్న అడుగుతున్న అబ్బాయిలందరికీ, వారానికి 2-3 సార్లు సార్. ఇది నార్మల్ అయింది వాళ్ళకి. రోజుకు 2-3 సార్లు నుంచి వారానికి 2-3 సార్లు అయింది. ఎందుకంటే ఒక ఇంద్రియం 2 రోజులు బతికుంటుంది, ఒక ఎగ్ 1 రోజు బతికుంటుంది. అంటే దినం మార్చి దినం కనీసం సెక్స్ చేయాలి. అట్లా కాకుండా చేసేది వారానికి 2 సార్లు చేశారనుకో, లేదంటే శని ఆదివారాలు మాత్రం చేస్తారు. అటువంటి పిల్లలు కలిగే అవకాశమే లేదు. అంటే ఇవన్నీ ఇంత సింపుల్ మ్యాటర్సే పిల్లల కోసమని ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. పిల్లల కోసం ఎవరు ప్రయత్నం చేయటంలా, చేయాల్సిన అవసరం కూడా లేదు. అందరూ వచ్చి మామూలుగా కామన్లీ పీపుల్ కమ్ అండ్ టెల్ మీ ఐ am trying for having kids. Then I keep everything aside. Some couple come, they ask me, we are trying for having children. I say,
keep quiet, sit aside. Then immediately I tell, Krishna river water flows. Can anybody tell that I am making Krishna water flow? No. You are having a right to stop Krishna water by constructing a Nagarjuna Sagar. So, you are having a right to stop for having children. But you don't have a facility to stop to produce a child. When people do sex, child having a pregnancy is routine. ఇది మనం పని చేస్తే నడుస్తాం, నడిచినప్పుడు అదే వచ్చేస్తుంది ఇక్కడి నుంచి అక్కడ దాకా పోవటానికి. దానికి వేరే పని చేయక్కర్లేదు. ఈ ఒక్క మాట చెప్పంగానే సగం మంది చాలు సార్ అని వెళ్ళిపోతారు అంతే. అంటే ఇప్పటిదాకా ఏమిటి, ఇప్పటిదాకా అంటే హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్, జీవిత విధానం కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అంటే పిల్లలు కూడా ఒక కమోడిటీ, దాన్ని తెచ్చుకోవాలి. ఇదేమిటి పిల్లలు ఒక కమోడిటీ ఏమిటి? పిల్లలు అనేది మనలో ఒక అంశం మాత్రమే, అది బయట నుంచి వచ్చింది కాదు. ఏదైనా బయట నుంచి వచ్చేది మనం కొనుక్కొచ్చుకోవాలి. అట్లా కాకుండా మనలో ఒక భాగమైంది. అంటే రిప్రొడక్టివ్ హెల్త్ కాకపోవటానికి కారణం ఇదే. అంటే పిల్లల కోసమని ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళంతా ఎందోసారి ఈ మధ్య అసలు పిల్లల పొట్టడానికి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అని వీళ్ళందరినీ తిరుగుతుంటారు. కానీ అసలు రావాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? నువ్వు నీ పని చేయలేదు కాబట్టి. దాని తర్వాత జబ్బులు ఉన్నాయి. ఈ చక్రం లోపల ఈ ఒక్క భాగం మాత్రమే మేము చేయగలిగేది. పైన ఉన్నటువంటి ఆ ఫిజికల్ హెల్త్ మాత్రమే మేము చేయగలిగేది. మిగతావన్నీ ఇవి చూడండి, సైకోసెక్షువల్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సోషల్ అండ్ కల్చరల్. ఇది చూడటానికి సింపుల్ అనిపిస్తుంది. ఇంకా చాలాసార్లు చెప్పటానికి ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాత చాలామంది కనీసం నలుగురిలో ఒక మగవాడైనా నా దగ్గరికి పంపిస్తుంటారు. ఎందుకు? అప్పటిదాకా సెక్స్ బాగానే చేస్తాడు, పలానా రోజు ఎగ్ రిలీజ్ అవుతే ఆ రోజు సెక్స్ ఏమంటే ఆ రోజు నా వల్ల కాదంటాడు. ఇది కనీసం నలుగురిలో ఒక్కడన్నా వస్తాయి. ఎందుకని? అది స్పాంటేనియస్ కాదు, దాని అంతది వచ్చింది కాదు. ఆ కత్తి పెట్టి నీకు గట్టితనం తెచ్చుకోవాలంటే ఒడికి వస్తాయి. ఇది కారణం. అంటే దానికి కారణం అంతా మనకు పనిలాగా చేయటం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మమ్మల్ని మేము తిట్టుకోవాలి, పలానా రోజుని చేయమని. పలానా రోజున చేస్తే పిల్లలు పుడతారు. ఏమిటిది? ఆ పలానా రోజు చేయమంటే వాడు ఒక పనిలాగా చేస్తాడు. పని అనేది ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అనే మాట ఉంటుంది. పని కాకుండా లైఫ్ అనేది ఉన్నప్పుడు ఫెయిల్యూర్ ఉండదు. ఇది చాలా కామన్. ఈ ఒక్క మాట కనుక వింటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఇది వెరీ కామన్, రోజువారీ చేసేది. అంటే ఏమిటంటే రిప్రొడక్టివ్ హెల్త్ అనేది, సెక్షువల్ హెల్త్ అనేది మన లోపల ఒక భాగం మాత్రమే. మన లోపల నుంచి అది బయటికి వచ్చిన తర్వాత అది మన లోపల ఇమిడి ఉండే భాగం కాకుండా అది ఒక వేరేది, మనకు సంబంధం లేదు. అంటే కష్టాలు రావటం మాత్రమే దాని బాధ అన్నారు. అంటే సెక్స్ సంబంధించిన కష్టాలు రావటం అనేది, లేకపోతే పిల్లలు పుట్టకపోవటం అనేది అబ్నార్మల్. కానీ పీపుల్ అది నార్మల్ అనుకుంటున్నారు. అంటే పిల్లలు పుట్టడానికి కూడా మందులు తీసుకోవాలి, సెక్స్ చేయడానికి కూడా మందులు తీసుకోవాలి. ఇదేమిటి అంటే చివరిగా ముగించేటప్పుడు మన భగవద్గీతలో చెప్తాడు, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం ఆశించొద్దు. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం ఆశించొద్దు. అట్లానే నీ పని నువ్వు చెయ్యి, మూడు పెళ్ళాం వాడి పని వాడు చేస్తే ఫలితం దానంతరదే వస్తుంది, ఆశించాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసిన తర్వాత ఫలితం రాకపోతే అప్పుడు నేనున్న పూర్ణిమ ఉంది. ధన్యవాదాలు విన్నందుకు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.